శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి, చేయకూడదు, ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి, ఏ రాశి మీద వచ్చింది, ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం. చంద్రగ్రహణం అంటే ఏంటి, అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు, ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు. కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం, అవన్నీ చేస్తాం, ఇవన్నీ లేవంటుంటారు. వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా, లేదా ఏదైనా అస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే, ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు. నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు. వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని ఏం చెప్పబడింది, చంద్రగ్రహణం రాహుగ్రహం లేదా కేతుగ్రహం వల్ల సంభవిస్తుంది. రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు, దాన్ని వెలుతురు తగ్గుతుంది. చంద్రుడు మనసు భావోద్వేగాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు. సరే, ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట. సూక్ష్మ క్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు. మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే, మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒక్కసారి చెప్తే 1,000,000 సారి చేసినంత ఫలితం అని అంటారు. ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దేంట్లో కూర్చొని అందులో గొంతు వరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు. గ్రహణం తర్వాత తల స్నానం చేయడం, ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం, భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు. వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం, ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని గంటలకు పడుతుంది, ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం. సెప్టెంబర్ 7 రాత్రి 9:58 గ్రహణమే ప్రారంభమైపోతుంది. దానికి ఒక 2-3 గంటల ముందే గ్రహణ శూల స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో గ్రహణం సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం 3:29 ఉంటుంది. ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక 6 గంటలు, తర్వాత ఒక 4-5 గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు. ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో జరుగుతుంది. ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి. చంద్రుడు రాహు కలయిక 11వ భావంలో తాత్కాలికంగా లాభాలు, దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది. సూర్యుడి కేతు కలయిక 5వ భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది. ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అని అంటే శతభిష నక్షత్రంలో అవుతుంది. శతం అంటే 100, అభిష అంటే రక్షణ. 100 రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం, రాహుకేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుందన్నమాట. గ్రహణ సమయంలో చంద్రుడు శతభిష నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు. రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేగాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుందంట. ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు, చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న జలప్రళయాలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వ్యాపార, ఉద్యోగ, రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది. మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ, షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తుందని చెప్తుంటారు. గ్రహణ సమయంలో భూమి, చంద్రుడు, సూర్యుడి మధ్య శక్తి, ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఈ సమయంలో ఏం చేయాలి, మంత్రసిద్ధి చేసుకోవాలి. ఈ మంత్రసిద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవభక్తి కలిగి ఉంటే అంత మంచిది. మరి 12 రాశులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే, మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి మార్పు, ఒత్తిడిని నియంత్రించండి. మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది, ఆర్థిక ప్రణాళిక ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం, అప్పు తగ్గించుకోవడం మంచిది. సింహరాశి వారికి
దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది. ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరించబడుతుంది. తులారాశి వారికి అన్నిటా విజయం ఉంటుంది, కాస్త అహంకారం తగ్గించుకోండి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది, భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి, ఖర్చును మాత్రం నియంత్రించాలి. మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది, పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి స్వయ మార్పు, ఒంటరితనం వద్దు. కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది, దైవారాధన చేయండి. మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది, కానీ మోసపోకండి. ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కులదేవాన్ని, మీ ఇష్టదేవాన్ని తలస్నానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఈ గ్రహ సంచారం అంతా కూడా సూర్యుడు సింహరాశిలో ఉంటూ సెప్టెంబర్ 17 తర్వాత కన్యా రాశిలోకి వస్తున్నారు. ధన ఆర్థిక వ్యవహారాల కుటుంబం మధ్య కూర్చున్నారు. బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి వాణిజ్యం, విద్యలో చాలా అనుకూలం అని చెప్తున్నారు. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల ధనం, స్త్రీలకు గౌరవం పెరుగుతుంది, సమాజంలో మంచిది అని చెప్పబడుతుంది. కుజుడు మీ రాశి నుండి సింహంలో చూస్తున్నారు కాబట్టి శక్తి పెరుగుతుంది, కానీ కోపం కూడా చాలా పెరుగుతుంది అని కూడా చెప్తున్నారు. గురువు మిథునంలో గోప్య లాభాలు, కొత్తగా నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయని ఇస్తున్నారు. శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల అప్పులు, జాయింట్ ఫైనాన్స్ పై జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. రాహుకేతు మీనంలోను కన్యలోను ఉన్నారు కాబట్టి విద్యార్థులకి, ప్రయాణికులకి జాగ్రత్త చెప్పారు. మరి డీప్గా తీసుకుంటే వృత్తి వ్యాపారాల్లో ఈ నెల సెప్టెంబర్ 2025 ఎలా ఉందో మనం చూద్దాం. సాఫ్ట్వేర్ రంగం, ఐటీ, నాన్ ఐటీలో ఉన్న వాళ్ళకి వేతనాభివృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో ఉద్యోగం కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఇదే ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల నుండి కాస్త స్ట్రెస్ ఉన్న ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు లిస్ట్లోకి వస్తున్నారు. వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కాస్త పాత డెట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని కొత్తగా వ్యాపారం చక్కగా జరిగి ఇంకనూ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారం లేదా ఫ్రాంచైజ్ మోడల్లోకి వెళ్ళడం, విదేశాలకి ఎక్స్పోర్ట్స్, ఈ కామర్స్ ద్వారా వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతున్నాయని కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ ఉత్సాహపూరిత లాభాలు ఉంటుంది, కానీ జాగ్రత్తగా ప్లే చేయండి. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ వారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కావాల్సిన పర్మిషన్స్ అప్లై చేయడం, అది దొరకడము, అన్ని కూడా ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదా బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కోసం అప్లై చేసిన వాళ్ళకందరికీ ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఇక డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, డిఫెన్స్ కానీ, పోలీస్ వాళ్ళకి కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మధ్యలో, భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య అందరికీ ఒక బాంధవ్యం పెరుగుతుంది. అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా కలుస్తారు, కలిసే అవకాశాలు కాస్త ఉన్నాయి. ఆ సమయంలో మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒకానొక సమయంలో మీరు అహంకారపూరితంగా బిహేవ్ చేస్తారు, దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది చక్కగా. స్త్రీలకు కూడా మీకు ఆస్తిలు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఏదైనా మాట పట్టింపులు ఉంటే పెద్దవాళ్ళకి క్షమాపణ అడగండి, చిన్నవాళ్ళని ఆప్యాయతగా ప్రేమగా చూసుకోండి, చక్కబడుతుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి మీ ప్రేమ బండి చక్కగా అది పెళ్లి రూపం దాల్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. నిరుద్యోగులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. సైన్స్, లా, మెడికల్ విద్యార్థులకి చాలా శ్రేయస్కరమని కూడా చెప్పచ్చు. క్రీడాకారులకి కొత్త రికార్డ్స్ మీ లైఫ్లో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగం వారికి బలమైనటువంటి
మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆరోగ్య విషయంలో బీపీ, గుండె సమస్య కొంచెం కార్డియా రిలేటెడ్‌గా కొంచెం కనబడుతుంది. కాస్త జాగ్రత్త పడండి. మంచి డాక్టర్‌ని చంపండి. మానసిక టెన్షన్, ఏదో ఒక ఆందోళన గత సమ గత గత కొన్ని రోజుల్లో అష్టమ శని నడిచిన యొక్క ప్రభావాన్ని మీరు ఇంకా మైండ్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు బాగా ఉన్నారు. కర్కాటక రాశి మిత్రులారా, మీరు ఇప్పుడు బాగా ఉన్నారు. మీకు ఏ టెన్షన్ లేదు. కానీ కాస్త మీరు ఆ ఫోబియా నుంచి కాస్త బయటికి రండి. చక్కగా ఉంటారు. కొంచెం మంచి వ్యాయామం చేయండి. ఏదైనా సర్జరీయో లేదా ఇంకోటో ఏదైనా ఉంటే సెకండ్ ఒపీనియన్ కూడా చేసుకోండి. అంత అవసరం రాకపోవచ్చు. ఇంకా ఆస్తి, కోర్టు వ్యవహారాల్లో దిగ్విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. భూమి, రియల్ ఎస్టేట్ వారికి ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు. ఈ నెల చేసుకునే పరిహారాలు, అదృష్టాలంతా కూడా ఎలా ఉన్నాయంటే, అదృష్ట రంగులు తెలుపు మరియు వెండి, సిల్వర్ కలర్ కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. మీకు అదృష్టం కలిగించే, విజయం కలిగించే దిశ వాయువ్య దిశ బాగా ఉంటుందని. మంచి రోజులు 4, 10, 18, 24 చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం సెప్టెంబర్ 18, 19 ఈ 2 రోజుల్లో సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది. పేదవాళ్ళకి పాలు, బియ్యం దానం ఇవ్వండి. సోమవారం వీలుంటే ఉపవాసం ఉండండి. చంద్రునికి పూజ చేయండి. ఓం చంద్రాయ నమః లేదా ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి డైలీ. మీ యొక్క కులదైవం, ఇష్టదైవ దేవాలయాల్లోకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంకనూ మీకు అన్ని దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాళి మాలను ధరించడం వల్ల గ్రహదోషం తొలగి ఆనందంగా ఉంటారు. మీకు కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి మాకు మాల కావాలి అని పెట్టండి. లేదా గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాము, మీ కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.